పాదాభివందనములు. ఈ యొక్క వీడియోలో చాలామంది అప్పులున్నాయి, అప్పుల్ని ఎలా తీర్చాలనేసి ఫోన్లు చేస్తూ ఉన్నారండి. అప్పులు అంటే మీరు అప్పులో ఉన్నవారు, మీరు అప్పులు చేశారంటే చాలామంది అంటే మీరు నెగిటివ్లో ఉన్నప్పుడు ఏదో ఒక పిల్లల చదువులకు కానీ అంటే మన పిల్లోడు బాగుండాలి, అతని మంచి చదువు చదివించాలని చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు కదా. ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు కూడా కొంతమంది ఏదో ఒక 20 లక్షలు చేతిలో పెట్టుకుని కూడా ఒక 5-6 లక్షలు కూడా అప్పులు చేస్తూ ఉంటారు. ఒక ఏదైనా కొనాలి, ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా కానీ ఒక వ్యాపారస్తులు కొంత డబ్బు చేతులు పెట్టుకుని కూడా కొంత డబ్బు అప్పులు ఆడ తీసి కూడా వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, అప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, మీకు తెలిసిన విషయమే కదా. అప్పులు అయినారంటే మీరు ఏదో ఒక వ్యాపారికి కానీ, ఒక పిల్లల చదువులకు కానీ, ఏదో ఒక ఇల్లు కట్టేదానికి కానీ, ఏదైనా ఒక బండి కొనేదానికి కానీ ఏదో కొంత అప్పులు చేస్తూ ఉంటారు కదా. మీరు అప్పులు చేశారంటే మీరు నెగిటివ్లో ఉన్నారు, అంటే మీరు పాజిటివ్లో లేదని, అంటే ఈ యొక్క యూనివర్సల్ సబ్జెక్టు మీకు తెలియదని అర్థం. ఎస్, ఇది ప్రతి ఒక్కరూ నమ్మండి. మీరు అప్పులు తీరాలి అంటే మీరు చేసుకున్న అప్పులు తీరాలి అంటే అప్పులు తీరాలి అనుకున్నప్పుడు మీరు యొక్క పని చేయాలండి. ఈ యొక్క టెక్నిక్ను పట్టుకోండి. మీరు చేసిన అప్పులు తీరాలి అంటే మీరు ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలండి. మీ యొక్క అప్పులు తీరాలంటే మీరు ఆనందంగా ఉండాలి. చాలామంది అప్పులున్నవారు ఎవరైనా కానీ అప్పులోడు ఫోను చేశాడంటే ఫోన్ తీరు అంటే భయం 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 అండి. ఆ భయాన్ని పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరూ భయాన్ని పక్కన పెట్టినప్పుడే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఎప్పుడైతే భయాన్ని వదులుతారో మీకు జయము కలుగుతుందనే విషయాన్ని ఇంతకు మునుపు నేను వీడియోలో కూడా ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూ వస్తున్నానండి. పట్టుకోవాలి. ప్రతి ఒక్క వీడియోని చూడండి. నేను ప్రతి ఒక్క వీడియోని మీరు చూసినప్పుడే మీరు నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావాలి. అంటే మీరు ఉన్న జీవితం నుండి ఉన్నత జీవితానికి మీరు రావాలనుకుంటే ఈ యొక్క ప్రతి ఒక్క వీడియోని చూడండి. ప్రతి ఒక్క వీడియోని చూసినప్పుడే మీకు అర్థమవుతాయండి. మీరు నెగిటివ్లో ఉన్నారు అంటే మన జీవితం ఇంతే, మన బ్రతుకు ఇంతే, మనకు దేవుడు ఇలానే రాసేశాడు, ఇంకా మనం డబ్బుని సంపాదించే అవకాశం ఉండదని మీరు అనుకుంటున్నారండి. ప్రతి ఒక్క మనిషి ఎంత డబ్బు సంపాదించాలి అని మనసు పెట్టినప్పుడే అంత డబ్బు సంపాదించగలడు. అది ఎలా అనే విషయాన్ని నేను ప్రతి ఒక్క విషయాన్ని నేను చెప్తూ వస్తున్నా. ఎలా సంపాదించాలి, ప్రతి ఒక్క మనిషికి ఆర్థిక స్థితి మారాలి అంటే ఆలోచన స్థితి మారాలండి. మీ యొక్క ఆలోచన స్థితి ఎలా ఉంటే మీ యొక్క ఆర్థిక స్థితి అలా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారో ఎప్పుడు దృష్టి డబ్బు పైన ఉంటుంది. డబ్బుని ఎలా సంపాదించాలి అనేసి ఆలోచన ఉన్నప్పుడే మీకు డబ్బు వస్తుందండి. మీకు ఆలోచనే లేదు, మీరు ఏదైనా ఒక అనుకోరు. ప్రతి ఒక్క రోజు మీరు ఎక్కడికైనా పోవాలనుకుంటే ముందు రోజు ఆలోచన చేస్తారు కదా, ఎక్కడికి పోవాలి, ఎన్ని గంటలకు లేయాలి, ఏ టైంలో మనం అక్కడ పోవాలి, ఏ టైంలో రావాలని ఆలోచన చేస్తుంటారు కదా. ప్రతి ఒక్క దానికి ఒక ఆలోచన పెట్టుకోవాలి. మీరు ఆలోచన పెట్టినప్పుడే మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మారుతుందండి. విశ్వశక్తిని నమ్మాలి. ప్రతి ఒక్కరు విశ్వాన్ని నమ్మాలి. నమ్మకం కలగాలండి. ప్రతి ఒక్క దానికి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా మీరు సాధించగలరని, నమ్మకమే లేకుండా ఉంటే మీరు ఏది సాధించలేరు కదా. ప్రతి ఒక్కరు బ్రహ్మముహూర్తంలో నిద్రలేయండి. మీకు అప్పులు ఉన్నాయి, ఎస్ ఓకే, మీ అప్పులు తీరాలంటే ఈ విశ్వం అంటే ఈ విశ్వం శక్తి అనంతం అండి. ఈ యొక్క సబ్జెక్టులోకి రావాలి. ఈ యొక్క సబ్జెక్టులో కొన్ని సూత్రాలు ఉన్నాయండి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి దేనికైనా ఒక్కొక్క రూల్స్ ఉంటాయి కదా. మనం ఏదైనా ఒక పని చేయాలంటే క్రమశిక్షణగా క్రమ పద్ధతిగా పట్టుకుని పోతూ ఉంటాం కదా ఒక పని చేయాలని కూడా. దీనికి ఈ యొక్క విశ్వశక్తిలో కొన్ని సూత్రాలు ఉన్నాయండి. ఆ యొక్క సూత్రాలను పట్టుకోవాలి, కొన్ని రూల్స్ను పాటించాలి. మీరు ధనవంతులు కావాలని మీ కోరిక ఉంది, మీరు రూల్స్ అనేది పాటించాలా. అంటే క్రమశిక్షణ క్రమ పద్ధతి ఉండాలి కదా. ఒక దారి స్టెప్ బై స్టెప్ ఎక్కాలంటే మనం ఎలా, ఎన్ని గంటలకు నిద్రలేయాలి, ఎప్పుడు ఏ టైంలో ఏ పని చేయాలని ఒక ఆలోచన పెట్టుకోవాలి కదా. మీరు మంచి దారిలో పోవాలన్నా కానీ ఒక ఆలోచన ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధించగలరు. ఆలోచన లేకపోతే ఏది సాధించలేరు కదా. ప్రతి ఒక్క రోజు మీరు బ్రహ్మముహూర్తంలో నిద్రలేయండి, ఆనందంతో లేయండి. అంటే మీరు అప్పు నుండి బయటపడాలనుకున్నప్పుడు మీరు అప్పులు అనే విషయాన్ని వదలండి. మనము డబ్బుని ఎలా సంపాదించాలి అనే ఆలోచన పెట్టాలి. ప్రతి ఒక్కరూ డబ్బుని ఎలా సంపాదించాలి, ఈ అప్పులు ఎలా తీర్చాలనే ఆలోచన పెట్టినప్పుడే మీ అప్పులు తీరుతాయి. కానీ ఎప్పుడు అప్పును పెట్టుకొని పీకులాడుతూ ఉంటారు. అబ్బా నాకు ఇంత అయిపోయిందే,
నేను ఇటు చేసేసినానే, ఇంక నేను ఎటు చేసినప్పా అనేసి మనిషి కూడా కుంగిపోతూ ఉంటారు. సంతోషం కల కనిపించదు, మీలో సంతోషం ఉండదండి. అప్పులున్న వారు ఎవరైనా చూడండి, సంతోషం ఉండదు. ఒక మనిషి ఏదో ఒక ఫీలింగ్గా, ఒక మూఢత్వంగా ఉంటూ ఉంటారు కదా, అది వదలాలి. అందుకే చెప్పాను, ప్రతి ఒక్కరూ అప్పులున్న వారు సంతోషంగా ఎవరైతే క్షణములలో అప్పులు తీరుతాయండి. ఇది ఖచ్చితంగా నమ్మండి. నమ్మకం పెట్టుకోవాలి. ఉదయం నిద్ర లేచి మీ అప్పులు ఎంతమందికి ఉన్నారో రాసుకోండి. మీకు ఎంత డబ్బు కావాలి అంటే, మీకు అప్పులు తీరాలంటే కొంత డబ్బు కావాలి కదా, అది ఒక ఎల్లో పేపర్ తీసుకుని, రెడ్ పేపర్ తీసుకొని మీరు పేర్లు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసేయండి. రాసుకునేసి మీకు ఇంత మునుపు వీడియోలో నేను చెప్పాను కదా, మిర్రర్ అంటే అద్దం పక్కన దాన్ని తగిలించేయండి. ఆ పేపర్ని, అంటే మీరు ఎంతమంది అప్పులు ఉన్నారు, ఎవరెవరికి ఉన్నారనే విషయాన్ని రాసి అద్దం ముందర తగిలించేసి మీరు బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి నేరుగా బయటికి వెళ్ళి పైకి చూచి 2 చేతులు పైకెత్తి మీకు ఎంత డబ్బు కావాలి అనే విషయాన్ని మీ మనసులో ఉంది. మీకు ఎంత డబ్బు అయితే వస్తే మీకు అప్పు తీరుతుందనే ఆలోచన మీలో ఉంది కదా, మీకు ఎంత డబ్బు కావాలని 2 చేతులు పైకెత్తి, విశ్వమా నాకింత డబ్బు కావాలి అంటే 5 లక్షల 10 లక్షల ఎంత కావాలనేసి, విశ్వమా నాకింత డబ్బు కావాలి అంటే ఆ డబ్బు ఎందుకు అనే విషయాన్ని విశ్వానికి చెప్పాలండి. ఇది వాస్తవం. నాకింత డబ్బు కావాలి, మీరు పేపర్లో రాసేశారు కదా, ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారు అనే విషయాన్ని విశ్వానికి చెప్పాలండి. ఎంత డబ్బు, ఇప్పుడు 10 లక్షలు విశ్వం మీకు ఇచ్చింది అనుకోండి, ఆ 10 లక్షలు మీరే తినేయకుండా, మీ అప్పులకి ఇవ్వకుండా దానా ధర్మాలు చేయాలి. దానా ధర్మాలు కూడా చేయాలండి. మీకు డబ్బు వస్తుందంటే దాంట్లో మీరు ఒక 10% ఖర్చు పెట్టాలి. దానా ధర్మాలు ఇవ్వాలి, గోసేవ చేయాలి. ప్రతి ఒక్కటి చేసినప్పుడే మీకు ప్రతి ఒక్కటి జరుగుతుందండి. మీ మనసు మీ దగ్గరే పెట్టుకొని మీ యొక్క ఆలోచన స్థితితో మీ యొక్క ఆర్థిక స్థితి మార్చుకోవాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి. మీరు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కామెంట్ రూపంలో కూడా తెలియపరచండి. ఎస్, ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఆనందంతో, సంతోషంతో, డబ్బుతో ఉండాలని కోరుకుంటూ మాటే మంత్రం ఎంఆర్ కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ.